వెల్కమ్ టు గవర్నమెంట్ జాబ్స్ పోర్టల్. హాయ్ అండి అందరికీ, గుడ్ ఆఫ్టర్నూన్. సో మీరంతా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. సో దీనికి సంబంధించిన ప్రతి క్లాస్కి సంబంధించిన పీడిఎఫ్ అనేది దీంట్లో అప్లోడ్ అవుతుంది. టెలిగ్రామ్ ఛానల్ నేమ్ వచ్చేసి గవర్నమెంట్ జాబ్స్ పోర్టల్ యూట్యూబ్ ఛానల్. సో అలాగే గవర్నమెంట్ జాబ్స్ పోర్టల్కి సంబంధించి ఒక ఆండ్రాయిడ్ యాప్ ఉందండి, జీజేపీ తెలుగు. సో ఈ యాప్లో అర్థమెటిక్ సంబంధించినటువంటి 90 అవర్స్ క్లాస్ ఉంది అప్రాక్సిమేట్గా. సో మీరంతా కూడా జాయిన్ అవ్వాలనుకుంటే జాయిన్ అవ్వచ్చు. దీనికి జీజేపీ తెలుగు యాప్ని మాత్రం డౌన్లోడ్ చేసుకోండి. సో మనం ప్రీవియస్ క్లాసెస్లో కొన్ని చూసామండి. సో ఈరోజు వచ్చేసి మనం ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ గురించి చూద్దాం, అంటే అంతర్జాతీయ సంస్థలు. సో ఫస్ట్ దీంట్లో యుఎన్ఓ గురించి చూద్దాం. సో యుఎన్ఓని మేము తెలుగులో ఐక్యరాజ్య సమితి సంస్థ అంటాం. సో అసలు ఇది ఎక్కడ స్టార్ట్ అయింది, సో ఏ ఇయర్లో ఇది స్టార్ట్ అయింది, సో ఏ చట్టం ద్వారా ఇది స్టార్ట్ అయింది, సో ఆ డీటెయిల్స్ అన్నీ కూడా మనం ఇప్పుడు చూద్దామండి. సో యుఎన్ఓ అనేది మనకి అట్లాంటిక్ చార్టర్. సో ఈ చార్టర్ ఇది ఒక చట్టం. సో ఈ చట్టం ద్వారా మనకి యుఎన్ఓ అనేది ఆవిర్భవించడం జరిగిందనమాట, ఐక్యరాజ్య సమితి అనేది. ఓకే, సో దీనిపైన 1941 సంవత్సరంలో మనకి ఇద్దరు ప్రధానమంత్రులు, ఒకరు వచ్చేసి బ్రిటిష్ ప్రధానమంత్రి విన్స్టన్ చర్చిల్, అలాగే నెక్స్ట్ అమెరికా అధ్యక్షుడు ఫ్రాంక్లిన్ డి రూజ్వెల్ట్. సో వీళ్ళిద్దరు కూడా దీని మీద సంతకాలు చేయడం జరిగింది. సో యునైటెడ్ నేషన్స్ అసలు ఈ పదాన్ని సూచించిన వారు ఎవరు అంటే దానికి పేరు పెట్టిన వాళ్ళు ఫ్రాంక్లిన్ డి రూజ్వెల్ట్, రైట్. సో అప్పట్లో అమెరికా అధ్యక్షుడు అనమాట ఇతను. 1942లో అతను ఈ పదాన్ని సూచించడం జరిగింది. సో నెక్స్ట్ మనకి 1945 జూన్ 26 సో శాన్ ఫ్రాన్సిస్కోలో ఒక సమావేశం జరిగింది. ఆ సమావేశంలో ఈ యుఎన్ చార్టర్ అని ఒకటి ఉంది, యునైటెడ్ నేషన్స్ చార్టర్. సో ఈ చార్టర్ మీద దాన్ని మనం అట్లాంటిక్ చార్టర్ అని కూడా అంటున్నాము. సో దీని మీద కొన్ని సమావేశంలో కొంతమంది దేశాలు సంతకాలు చేశాయన్నమాట. సుమారుగా 50 కంట్రీలు దీని మీద సంతకాలు చేయడం జరిగింది. ఆఫ్టర్ దట్ 51 కంట్రీ పోలాండ్, సో ఈ కంట్రీ తర్వాత జాయిన్ అవ్వడం జరిగింది అనమాట. ఓకే, సో యుఎన్ఓ యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడండి మనకి న్యూయార్క్. సో అలాగే మనకి ఐక్యరాజ్య సమితి అధికారికంగా ఎప్పుడు నుంచి స్టార్ట్ అయింది పనిచేయడం అంటే మనకి అక్టోబర్ 24, 1945, రైట్. సో అది మనకి చాలా ఇంపార్టెంట్. సో ఐక్యరాజ్య సమితి అధికారికంగా పనిచేయడం ప్రారంభించినటువంటి తేదీ వచ్చేసి అక్టోబర్ 24, 1945. అండ్ నెక్స్ట్ ప్రతి సంవత్సరం కూడా మనం ఐక్యరాజ్య సమితి దినోత్సవంగా ఒక డే కూడా జరుపుకుంటున్నాము. అది ఏ డే మనకి అంటే అక్టోబర్ 24 అనమాట. ఓకే, సో ఇప్పుడు అర్థమై ఉంటుంది అక్టోబర్ 24ని ఎందుకు యునైటెడ్ నేషన్స్ డేగా జరుపుకుంటాము అంటే, సో ఆ రోజుటి నుంచే అది ప్రారంభించడం జరిగిందనమాట. సో అందుకని చెప్పి ఆ రోజే మనం ఐక్యరాజ్య సమితి దినోత్సవంగా చేసుకుంటాం. అండ్ నెక్స్ట్ ఐక్యరాజ్య సమితి యొక్క తొలి సమావేశం ఎప్పుడు జరిగింది? సో తొలి సమావేశం జరిగినటువంటి ప్రదేశం సో ఎక్కడ జరిగింది అంటే మనకి లండన్లో జరిగింది ఫస్ట్ సమావేశం. అది కూడా 1946లో జరిగిందనమాట. ఓకే, సో నెక్స్ట్ యుఎన్ఓ సంబంధించి సింబల్ ఎలా ఉంది? సో యుఎన్ఓ యొక్క సింబల్ ఏంటి ఐక్యరాజ్య సమితి అంటే ఇదే. సో 2 ఆలివ్ కొమ్మల మధ్య ఒక గ్లోబ్ ఉంటుంది. సో ఇక్కడ ఆలివ్ కొమ్మలు ఎందుకు తీసుకొచ్చారు అంటే ఆలివ్ కొమ్మలు అది పీస్ కోసం అనమాట, రైట్. సో నెక్స్ట్ అలాగే యుఎన్ఓలో మనకి 6 అఫీషియల్ లాంగ్వేజెస్ ఉన్నాయి. ఆ లాంగ్వేజెస్ ఏంటి అంటే అరబిక్, చైనీస్, ఇంగ్లీష్, ఫ్రెంచ్, రష్యన్, స్పానిష్. సో అధికారికంగా గుర్తించినటువంటి భాషలు అనమాట లాంగ్వేజెస్. సో అవి 6 ఉన్నాయి. సో 6th లాస్ట్ జాయిన్ అయినటువంటి భాష ఏంటి అంటే అరబిక్ లాంగ్వేజ్. సో ఇది 1937లో చేరిందనమాట. ఓకే, సో దీనికి సంబంధించి మనకి ఒక కోడ్ అనేది ఉంది. కోడ్ వచ్చేసి ACBRES, సో రెస్ట్, రైట్. సో ACB మీకు టాగూర్ మూవీ కనుక గుర్తుంటే యాంటీ కరప్షన్ ఫోర్స్ ఉంది, యాంటీ కరప్షన్ ఫోర్స్.
సో ఠాగూర్ మూవీలో చిరంజీవి యాంటీ కరప్షన్ ఫోర్స్ అనేది స్టార్ట్ చేస్తాడు. సో వాళ్ళు రెస్ట్ లేకుండా పనిచేస్తున్నారు. సో ఇక్కడ మనకి ఏ అంటే అరబిక్ అని, సి అంటే చైనీస్ అని, ఎఫ్ అంటే ఫ్రెంచ్ అని, ఆర్ అంటే రష్యన్, ఈ అంటే ఇంగ్లీష్, ఎస్ అంటే స్పానిష్. సో టీ ఒకటి సైలెంట్లో పెట్టుకోండి, రైట్. సో ఇది ఒక కోడ్. సో నెక్స్ట్ యుఎన్ఓలో మొత్తం ఎన్ని మెంబర్ కంట్రీస్ ఉన్నాయి? సో ఎన్ని మెంబర్ కంట్రీస్ ఉన్నాయండి? ఎవరికైనా ఐడియా ఉంటే కామెంట్ చేయండి. ఐక్యరాజ్య సమితిలో ఉన్నటువంటి మెంబర్ కంట్రీస్ ఎన్ని, సభ్య దేశాలు ఎంతమంది ఉన్నాయి యుఎన్ఓలో? సో యుఎన్ఓలో మనకు వచ్చేసి 193 మెంబర్ కంట్రీస్ ఉన్నాయి. అలాగే ప్లస్ 2 కంట్రీస్ వచ్చేసి అబ్జర్వ్డ్ స్టేట్స్ అనమాట, అంటే పరిశీలక హోదా కల్పించిన వాళ్ళు. సో ఈ కంట్రీస్ ఏంటి అంటే వీళ్ళు దీంట్లో మెంబర్స్గా ఉండరు యుఎన్ఓలో, కాకపోయినా కానీ వాళ్ళు యుఎన్ఓ సమావేశాలకి వాటికి అటెండ్ అయ్యి ఛాన్సెస్ ఉంటుందన్నమాట ఈ 2 కంట్రీస్కి. ఓకే, సో ఈ 2 కంట్రీస్ వచ్చేసి మనకి ఏంటివి అంటే ఒకటి వచ్చేసి స్టేట్ ఆఫ్ పాలస్తీనా అండ్ ఇంకొకటి వచ్చేసి హోలీ సీ. సో ఈ 2 కంట్రీస్ మనకి అబ్జర్వ్డ్ స్టేట్స్ హోదా కలిగినటువంటి దేశాలు అనమాట. ఓకే, సో 193 మెంబర్ కంట్రీస్ అన్నాం కదా. సో 193rd కంట్రీ ఏది అంటే సౌత్ సుడాన్, దక్షిణ సుడాన్. ఓకే, సో 193వ కంట్రీగా సౌత్ సుడాన్ ఏ ఇయర్లో జాయిన్ అయింది అంటే మనకి 2011లో జాయిన్ అవ్వడం జరిగింది. అలాగే 192 కంట్రీ వచ్చేసి మాంటినిగ్రో కంట్రీ 192 కంట్రీ. అండ్ నెక్స్ట్ 191 వచ్చేసి మనకి ఈస్ట్ తైమూర్, తూర్పు తైమూర్ అనమాట. ఓకే, సో ఇవి లాస్ట్ చివరి కంట్రీస్. సో ఒకసారి చూసుకోండి, ఇంపార్టెంటే మనకి లాస్ట్ కంట్రీ ఏంటి అలా అడిగే ఛాన్సెస్ ఉంటాయి, రైట్. సో ఇది. అండ్ నెక్స్ట్ యుఎన్ఓలో 193 మెంబర్ కంట్రీస్ కాకుండా సభ్యత్వం లేని దేశాలు వచ్చేసి తైవాన్ అండ్ నెక్స్ట్ వాటికన్ సిటీ. సో ఇవి యుఎన్ఓలో సభ్యత్వం లేని దేశాలు అనమాట. ఓకే, సో ఇంకొకటి యుఎన్ఓ యొక్క సైన్యాన్ని ఏమంటారు అంటే బ్లూ ఆర్మీ అంటారు, బ్లూ ఆర్మీ. ఓకే, సో దీనికి సంబంధించి అసలు యుఎన్ఓకి సంబంధించి మనకి యునైటెడ్ నేషన్స్ సంబంధించి అసలు పర్పస్ ఏంటి, సో వీటి లక్ష్యాలు ఏంటి మెయిన్గా అంటే, సో ఇది మెయిన్గా అంతర్గత శాంతిని అలాగే భద్రతని పరిరక్షిస్తుంది. అలాగే అమాంగ్ నేషన్స్ డిఫరెంట్ కంట్రీస్ మధ్య ఫ్రెండ్లీ రిలేషన్స్ అనేది మెయింటైన్ చేస్తుంది. ఓకే, సో ఈ విధంగా యుఎన్ఓ యొక్క విధులు అనమాట మెయిన్గా. అలాగే మానవ హక్కులు కానీ ప్రాథమిక హక్కులు కానీ, ఓకే, సో ఇవన్నీ కూడా యుఎన్ఓ అనేది మెయింటైన్ చేయడం జరుగుతుంది. సో ఇవి యుఎన్ఓ యొక్క విధులు. నెక్స్ట్ యుఎన్ఓకి సంబంధించి మెయిన్గా 6 విభాగాలు ఉన్నాయి. సో 6 విభాగాలు ఏంటి అంటే జనరల్ అసెంబ్లీ, సెక్యూరిటీ కౌన్సిల్, అలాగే ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్, ట్రస్టీషిప్ కౌన్సిల్, ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్, ఆ తర్వాత సెక్రటేరియట్. ఓకే, సో ఫస్ట్ మనం ఒక్కొక్క దాని గురించి చూద్దాము. సో ఒక్కొక్క దాని గురించి చూసినప్పుడు మనకి జనరల్ అసెంబ్లీ అంటే మనకి తెలుగులో ఏంటి అంటామంటే సర్వసభ్య సమావేశం. సో దీని యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ అంటే మనకి న్యూయార్క్లో ఉంది. సో ఇది ఎవ్రీ ఇయర్ కూడా దీంట్లో జనరల్ అసెంబ్లీ సమావేశాలు వచ్చేసి మనకి ఎవ్రీ ఇయర్ ఒకసారి జరుగుతుందన్నమాట, రైట్. సో నెక్స్ట్ వచ్చేసి దీంట్లో ఉన్నటువంటి అధ్యక్షులు కానీ ఉపాధ్యక్షులు కానీ వీళ్ళ యొక్క పదవీ కాలం కూడా మనకి 1 ఇయర్ ఉంటుంది. సో దీంట్లో మెయిన్గా ఎవరు సభ్యులుగా ఉంటారు అంటే ఈ ఐక్యరాజ్య సమితిలో ఉన్నటువంటి మెంబర్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో సో అవన్నీ కూడా ఈ జనరల్ అసెంబ్లీలో మెంబర్స్గా ఉంటారనమాట. ఓకే, సో ప్రజెంట్ జనరల్ అసెంబ్లీ యొక్క హెడ్ ఎవరు అంటే తిజానీ మొహమ్మద్ బాందే. సో ఇతను జనరల్ అసెంబ్లీ యొక్క ప్రెసిడెంట్, రైట్. సో మెయిన్గా దీంట్లో చూస్తే మనకి ఇంకోటి మెయిన్గా ఏంటి అంటే మన ఇండియన్స్ తరపున
ఫస్ట్ టైం తొలిసారిగా సాధారణ సభలో అన్నమాట, సాధారణ సభకి అధ్యక్షత వహించినటువంటి ఫస్ట్ ఇండియన్ ఎవరు అంటే విజయలక్ష్మి పండిట్. రైట్, సో అన్నీ కూడా నోట్ డౌన్ చేసుకోండి. రైట్, సో విజయలక్ష్మి పండిట్ ఫస్ట్ టైం సాధారణ సభకి అధ్యక్షత వహించినటువంటి తొలి భారతీయ మహిళ విజయలక్ష్మి పండిట్. అండ్ నెక్స్ట్ ఈ జనరల్ అసెంబ్లీలో హిందీ లాంగ్వేజ్లో ప్రసంగించినటువంటి తొలి మంత్రి ఎవరు అంటే అటల్ బిహారీ వాజ్పేయి అనమాట. ఆ తర్వాత వ్యక్తి ఎవరు అంటే నరేంద్ర మోదీ గారు ప్రసంగించడం జరిగింది హిందీలో ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ సమావేశంలో. సో నెక్స్ట్ వచ్చేసి సెక్యూరిటీ కౌన్సిల్, సో భద్రతా మండలి. సో ఈ భద్రతా మండలిని తెలుగులో వచ్చేసి భద్రతా మండలి అంటారు. సో దీంట్లో ఎంతమంది కంట్రీస్ ఉంటాయి అంటే 15 కంట్రీస్ ఉంటాయి. అందులో 5 వచ్చేసి పర్మనెంట్ మెంబర్స్ అండ్ 10 వచ్చేసి నాన్ పర్మనెంట్ మెంబర్స్. ఆ 5 పర్మనెంట్ మెంబర్స్ ఏంటివి అంటే చైనా, ఫ్రాన్స్, రష్యా, బ్రిటన్, అలాగే అమెరికా. సో ఇవి మనకి 5 పర్మనెంట్ మెంబర్స్. సో అలాగే 10 వచ్చేసి నాన్ పర్మనెంట్ మెంబర్స్ అనమాట. ఓకే, సో ఇక్కడ మీకు ఒక కోడ్ ఉంది. ఆ కోడ్ వచ్చేసి మనకి ARCBF. ఓకే, సో ఒక అమ్మాయి రామ్ చరణ్ లాంటి బాయ్ ఫ్రెండ్ కావాలి అనుకుంటుంది. రైట్, సో ఇక్కడ ఏ అంటే ఏంటి, అమెరికా, రష్యా, చైనా, బ్రిటన్, ఫ్రాన్స్. ఓకే, సో ఇవి 5 పర్మనెంట్ మెంబర్స్ సెక్యూరిటీ కౌన్సిల్లో ఉన్నవి. అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అంటే ఇక్కడ చూసుకుంటే సో నెక్స్ట్ వన్ ద ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్, ఆర్థిక సామాజిక మండలి. సో దీనిలో వచ్చేసి మనకి టోటల్గా 54 మెంబర్స్ ఉంటారు సభ్య దేశాలు వచ్చేసి. సో అందరూ కూడా జనరల్ అసెంబ్లీ ద్వారా అంటే సాధారణ సభ ద్వారా 3 సంవత్సరాలకు ఒకసారి ఎన్నుకోబడతారనమాట. రైట్, సో అది కూడా 2/3 మెజార్టీతో ఎన్నుకోబడతారు ఈ 54 మెంబర్స్ కూడా. ఓకే, సో ఇంకొకటి ఏంటి అంటే మనకి ఐక్యరాజ్య సమితి యొక్క ఆర్థికంగా అంటే ఎకనామికల్గా కానీ సో ఏవైనా కానీ ఈ కౌన్సిలే చూసుకుంటుంది అనమాట మెయిన్గా చూడాలంటే. ఓకే, సో దీనికి సంబంధించి ఒక 5 ప్రాంతీయ కమిషన్స్ ఉన్నాయి. ఆ ప్రాంతీయ కమిషన్స్ వచ్చేసి మనకి ఎక్కడెక్కడ ఉన్నాయి అంటే ఒకటి వచ్చేసి యూరప్ ఎకనామిక్ కమిషన్ జెనీవా, అలాగే ఆసియా పసిఫిక్ కమిషన్ బ్యాంకాక్, నెక్స్ట్ లాటిన్ అమెరికా కరేబియన్ ఎకనామిక్ కమిషన్ శాంటియాగో, ఆ తర్వాత ఆఫ్రికా ఎకనామిక్ కమిషన్ అడిస్ బాబా, అండ్ లాస్ట్ వన్ వెస్ట్రన్ ఏషియన్ కమిషన్ బీరట్. రైట్, సో ఇవి ఆర్థిక సామాజిక మండలి యొక్క ప్రాంతీయ కమిషన్స్. ఒక్కొక్క రీజియన్లో ఒక్కొక్క కమిషన్ ఏర్పాటు చేసుకుంది ఈ ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్ అనేది. ఓకే, సో నెక్స్ట్ వన్ ట్రస్టీషిప్ కౌన్సిల్. సో దీన్నే తెలుగులో ధర్మకర్తృత్వ మండలి అంటాం. సో ఇదేంటి అంటే అసలు దీని వర్క్ ఏంటి అంటే మనకి ఎవరైతే వలస ప్రాంతాల నుంచి వస్తారు కదా, సో ఆ ప్రాంతాల నుంచి వచ్చి ఆ ప్లేస్ని వాళ్ళు ఇండిపెండెంట్గా వాళ్ళే అధికారం చేసుకునేటట్లు చేయడం ఈ ట్రస్టీషిప్ కౌన్సిల్ యొక్క మెయిన్ విధి అనమాట. ప్రజెంట్ అయితే అన్నీ ఎవరికి వాళ్ళు చేసుకుంటున్నారు కాబట్టి ఇండిపెండెంట్గా ప్రకటించుకొని సో దీని యొక్క మెయిన్ విధి అనేది ఇప్పుడు అసలు అంత ప్రాధాన్యత అనేది తగ్గిపోయింది అనమాట ఈ ట్రస్టీషిప్ కౌన్సిల్ అనేది. సో అంతకుముందు ఎలా ఉండేది అంటే వేరే రాజ్యాల నుంచి హిస్టరీ ఆ టైంలో చూసుకుంటే వేరే ప్రాంతాల నుంచి వచ్చి ఉండేవాళ్ళు. సో వాళ్ళకి వాళ్ళు ఇండిపెండెంట్ అనేది చేసుకొని ఆ ప్లేస్ని వాళ్ళకి వాళ్ళు పరిపాలించుకోవడానికి ఈ ట్రస్టీషిప్ కౌన్సిల్ ఇవన్నీ చూసుకుంటుంది అనమాట. ఓకే, సో దీని యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసి న్యూయార్క్. సో దీంట్లో మొత్తంగా మనకి 5 కంట్రీలు ఉంటాయి, 5 దేశాలే ఇందులో సభ్యులుగా ఉంటాయి అన్నమాట. ఓకే, సో నెక్స్ట్ ద ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్. సో ఇది వచ్చేసి మనకి అంతర్జాతీయ న్యాయస్థానం. సో అంతర్జాతీయ న్యాయస్థానం దీని యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసి ది హేగ్ నెదర్లాండ్స్లో ఉంది. సో దీని యొక్క మెయిన్ విధి ఏంటి అంటే
ఇవి మెంబర్ కంట్రీస్, అలాగే ఇంటర్నేషనల్ కంట్రీస్. సో అంటే ఇతర అంతర్జాతీయ సంస్థలు ఉంటాయి కదా, మెంబర్ కంట్రీస్ కాకుండా అంతర్జాతీయ సంస్థలు అంటే వేరే ఉన్నాయి కదా, సో వాటికి మధ్య ఏవైనా తగాదా వచ్చినప్పుడు సో అవన్నీ కూడా ఎవరు పరిష్కరిస్తాయి అంటే ఈ ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిసే పరిష్కరిస్తుంది అనమాట. ఇప్పుడు సపోజ్ మన ఇండియాలో సుప్రీంకోర్టు, హైకోర్టు ఎలా ఉన్నాయి. సో ఇప్పుడు మనం ఒకవేళ ఏదైనా కేసు కనుక ఉంటే హైకోర్టుకి కనుక అప్పీల్ చేసుకుంటే అక్కడ సరైన న్యాయం జరగకపోతే మనం ఏం చేస్తున్నాం, సుప్రీంకోర్టుకి వెళ్తున్నాం. సో కానీ ఈ ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్కి వచ్చేసి అప్పీల్ చేసుకునేది లేదనమాట. సో అది ఏం చెప్తే అదే ఫైనల్ డెసిషన్. ఓకే, సో అది అత్యున్నతమైన న్యాయస్థానం, ఇది అంతర్జాతీయ న్యాయస్థానం. సో నెక్స్ట్ దీని గురించి చూస్తే అంతర్జాతీయ న్యాయస్థానం యొక్క అధికార భాషలు ఏంటివి అంటే ఫ్రెంచ్, ఇంకోటి ఇంగ్లీష్, ఫ్రెంచ్ అలాగే ఇంగ్లీష్. అండ్ దీంట్లో ఎంతమంది న్యాయమూర్తులు ఉంటారు, జడ్జెస్ ఎంతమంది ఉంటారు అంటే టోటల్గా ఒక 15 మెంబర్స్ ఉండడం జరుగుతుంది. ఓకే, సో 15 మెంబర్స్ ఉంటారండి న్యాయమూర్తులు ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్లో. అందులో అంతర్జాతీయ న్యాయస్థానానికి సంబంధించి ఎన్నికైనటువంటి తొలి మహిళా అధ్యక్షురాలు ఎవరు అంటే మనకి రోజాలిన్ హిగ్గిన్స్. సో బ్రిటన్ చెందిన వ్యక్తి. సో ఈవిడ ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్లో ఎన్నికైనటువంటి తొలి మహిళా అధ్యక్షురాలు, రైట్. సో నెక్స్ట్ బిఎన్ రావ్. సో బిఎన్ రావ్, నాగేందర్ సింగ్, ఆర్ఎస్ పాఠక్, దల్వీర్ భండారి. సో వీళ్ళు వచ్చేసి మన ఇండియన్స్ అన్నమాట. సో వీళ్ళు అంతర్జాతీయ న్యాయస్థానంలో పనిచేసిన భారతీయ న్యాయమూర్తులు. సో దల్వీర్ భండారి వచ్చేసి మళ్ళీ 2017 జూన్లో ఎన్నికవడం జరిగింది, దల్వీర్ భండారి, రైట్. సో ఈయన ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ యొక్క న్యాయమూర్తి. ఓకే, సో నెక్స్ట్ లాస్ట్ 6th వన్ వచ్చేసి ఐక్యరాజ్య సమితి యొక్క 6వ విభాగం, ఇది ద సెక్రటేరియట్, సచివాలయం. దీని యొక్క సెక్రటేరియట్ యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసి ఎక్కడుంది మనకి, న్యూయార్క్లో ఉంది. అండ్ ఐక్యరాజ్య సమితి యొక్క విభాగాలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు టోటల్గా 6 ఉన్నాయి అనుకున్నాం. సో ఈ విభాగాలన్నింటినీ ఎవరు చూసుకుంటున్నారు అంటే ఈ సెక్రటేరియటే చూసుకుంటుంది అనమాట. ఓకే, సో దీనికి ఒక హెడ్ కూడా ఉంటారు, అధ్యక్షులు. ఓకే, సో వీళ్ళ యొక్క టర్మ్ వచ్చేసి ఆ హెడ్ యొక్క టర్మ్ 5 years వరకు ఉంటుందన్నమాట. సో ప్రజెంట్ ఎవరున్నారు మనకి అంటే ఆంటోనియో గుటెరెస్. సో ఇతను 9th పర్సన్. అంతకుముందు ఉన్నటువంటి పర్సన్ వచ్చేసి బాన్ కీ మూన్, రైట్. సో ఇంతవరకు మనకి 9 మంది ఉన్నారు. సో 9వ పర్సన్ ఇప్పుడు దీంట్లో వర్క్ చేస్తున్నారు. ఓకే, సో ఇప్పుడు మనం యుఎన్ఓ యొక్క సెక్రటరీ జనరల్స్ గురించి చూద్దాం. యుఎన్ఓ యొక్క సెక్రటరీ జనరల్స్. సో ఫస్ట్ పర్సన్ ఎవరు, యుఎన్ఓ యొక్క తొలి సెక్రటరీ జనరల్ ఎవరు అంటే ట్రిగ్వేలీ. సో మొదటి వ్యక్తి ట్రిగ్వేలీ. సో ఇతను 1946 to 52 వరకు ఉన్నారు. సో ఇతను నార్వేకి చెందిన వ్యక్తి, ఐరోపా దేశస్థుడు. ఓకే, సో సెకండ్ వన్ డాగ్ హమ్మర్స్ ఓల్ట్. 1953 నుంచి 61 ఉన్నారు. సో స్వీడన్ చెందిన వ్యక్తి. ఓకే, సో ఇతను పదవిలో ఉండగానే మరణించడం జరిగింది. థర్డ్ వన్ యుథాంట్. సో ఈయన 2 times ఎన్నికయ్యారనమాట యుఎన్ఓకి, సెక్రటేరియట్కి. 1961 to 71 ఉన్నారు. సో మయన్మార్కి చెందిన వ్యక్తి. సో ఆసియా నుండి ఎన్నికైన మొదటి వ్యక్తి. మొత్తం టర్మ్ వచ్చేసి 10 years వరకు ఇతను వర్క్ చేయడం జరిగింది. అండ్ 4th పర్సన్ వచ్చేసి కుర్ట్ వాల్డింగ్. సో ఇతను కూడా 2 times ఉన్నారండి. ఓకే, సో సెక్రటరీ జనరల్గా పనిచేసిన అంటే 10 సంవత్సరాలు పనిచేశారు కదా ఇతను 2 times కూడా. ఓకే, సో సెక్రటరీ జనరల్గా పనిచేసిన తర్వాత ఇతను ఏమయ్యారు అంటే ఆస్ట్రియాకి అధ్యక్షుడు అయ్యారనమాట. నెక్స్ట్ 5th పర్సన్ జేవియర్ పెరెజ్ డెక్యులర్. సో ఇతని గురించి మీరు రీసెంట్గా న్యూస్లో వినుంటారు, ఎందుకంటే ఇతను రీసెంట్గానే చనిపోవడం జరిగింది, జేవియర్ పెరెజ్ డెక్యులర్. సో ఇతను పెరు దేశానికి చెందిన వ్యక్తి. సో సెక్రటరీ జనరల్గా చేసిన తర్వాత ఇతను పెరు కంట్రీకి ప్రధాని అవడం జరిగింది. ఓకే, సో ఒక సౌత్ అమెరికా నుంచి సెక్రటరీ జనరల్గా పనిచేసిన మొట్టమొదటి వ్యక్తి కూడా జేవియర్ పెరెజ్ డెక్యులర్, రైట్. సో నెక్స్ట్ బర్త్రోస్ లీ.
బౌత్రోస్లీ. సో ఇతను ఈజిప్ట్కి చెందినటువంటి వ్యక్తి. ఓకే, సో సెక్రటరీ జనరల్గా అతి తక్కువ టైంలో చేసినటువంటి వ్యక్తి అనమాట. సో జస్ట్ 92 to 97 వరకే ఈయన పనిచేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి కోఫీ అన్నన్. సో ఇతను కూడా 2 times చేశారు సెక్రటరీ జనరల్గా, 1997 to 2006. సో ఘనా చెందిన వ్యక్తి, ఆఫ్రికా వాసి. సో సెకండ్ పర్సన్ అనమాట ఆఫ్రికాకి సంబంధించి. సో 2001లో ఇతనికి నోబెల్ శాంతి బహుమతి వచ్చింది. అలాగే 2003లో ఇందిరాగాంధీ సద్భావన అవార్డు కూడా లభించింది. అండ్ నెక్స్ట్ బాన్ కీ మూన్, రైట్. సో బాన్ కీ మూన్, సో ఇతను 8th person, 2 times ఇతను పనిచేయడం జరిగింది. సో సౌత్ కొరియా ఈ పదవి పొందినటువంటి సెకండ్ ఆసియావాసి అనమాట. సో ఇది. అండ్ 9th person ఎవరు మనకి ఆంటోనియో గుటెరస్. సో ప్రజెంట్ ఉన్నటువంటి వ్యక్తి ఆంటోనియో గుటెరస్. సో ఇతను 2017 బాధ్యతలు స్వీకరించడం జరిగింది. సో ఒక 5 years ఉండడం జరుగుతుంది. సో 2022 డిసెంబర్ నాటికి ఇతని పదవీ కాలం పూర్తయిపోతుంది అనమాట, రైట్. సో నెక్స్ట్, సో ఇక్కడ నుంచి క్వశ్చన్స్ చూద్దామండి. యుఎన్ఓకి సంబంధించిందే నేను క్వశ్చన్స్ పెట్టడం జరిగింది. సో ప్లీజ్ పార్టిసిపేట్ అండి అందరూ కూడా. సో ఫస్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద టర్మ్ ఆఫ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ద యుఎన్ జనరల్ అసెంబ్లీ? సో యుఎన్ జనరల్ అసెంబ్లీ ఉంది కదా మనకి, దాని యొక్క టర్మ్, ప్రెసిడెంట్ యొక్క టర్మ్ ఎన్ని సంవత్సరాలు? 4 years, 2 years, 1 year, 5 years. సో యుఎన్ జనరల్ అసెంబ్లీ యొక్క ప్రెసిడెంట్ యొక్క పదవీ కాలం ఎన్ని సంవత్సరాలు, రైట్. సో పార్టిసిపేట్ చేయండి అందరూ. సో అందరూ లైక్ చేయండి వీడియోని. ఫోర్ ఇయర్స్, 2 years, 1 year, 5 years. ఓకే, సో ఆన్సర్ వచ్చేసి మనకేంటి, అధ్యక్షుని యొక్క పదవీ కాలం 1 year, రైట్. సో అందరూ కూడా కరెక్ట్ ఆన్సర్ చేశారు, ఆప్షన్ సి. నెక్స్ట్ క్వశ్చన్, హౌ మెనీ మెంబర్ కంట్రీస్ డిడ్ యుఎన్ఓ హ్యావ్ ఆన్ ఇట్స్ ఫార్మేషన్ ఇన్ 1945? సో ఎన్ని మెంబర్ కంట్రీస్ ఉన్నాయి యుఎన్ఓ ఎస్టాబ్లిష్ అయ్యేటప్పటికి, ఐక్యరాజ్య సమితి ఆవిర్భవించేటప్పటికి ఎన్ని మెంబర్ కంట్రీస్ ఉన్నాయి, ఎన్ని సభ్య దేశాలు ఉన్నాయి? 45, 51, 49, 54. 45, 51, 49, 54. సో ఎన్ని సభ్య దేశాలు ఉన్నాయండి? ఫార్మేట్ అయ్యేపాటికి 51 ఉన్నాయి, రైట్. సో 51, సో 51 కంట్రీ వచ్చేసి ఏంటి మనకి, పోలాండ్. ఆప్షన్ బి is the correct one. Next one, how many official languages does the United Nations have? How many official languages? సో యుఎన్ఓ యొక్క అధికార భాషలు ఎన్ని? సో దీనికి ఒక కోడ్ కూడా చూసాం మనం. సో కరెక్ట్ ఆన్సర్ చేయాలి. సో 5, 6, 7, 8 యుఎన్ఓకి సంబంధించి అధికార భాషలు ఎన్ని? 5, 6, 7, 8. ఎస్, కరెక్ట్ అండి. సో ఆప్షన్ బి. సో 6 అధికార భాషలు ఉన్నాయి మనకి. సో ఆన్సర్ వచ్చేసి బి. నెక్స్ట్ వన్, which organ of the UNO functions from Peace Place in The Hague, the Netherlands? So which organ of the UNO functions from Peace Place in The Hague, the Netherlands? So The Hague ఉంది కదా హెడ్ క్వార్టర్స్. సో అది ఏ విభాగం ఉంది, యుఎన్ఓకి సంబంధించి ఏ విభాగం నెదర్లాండ్స్లో ఉంది? సెక్యూరిటీ కౌన్సిల్, జనరల్ అసెంబ్లీ, ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్, ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్, రైట్. సెక్యూరిటీ కౌన్సిల్, జనరల్ అసెంబ్లీ, ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్, ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్. సో ఏది మనకి హేగ్లో ఉంది మనకి? ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్. ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ వన్. నెక్స్ట్ క్వశ్చన్, వెన్ వాజ్ ద యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ ఫౌండెడ్? సో ఎప్పుడు యుఎన్ఓ స్థాపించబడింది? ఆప్షన్స్, August 9th, 1945, October 24, 1944, October 24, 1945, December 10, 1945.
వెన్ వాజ్ ద యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ ఫౌండెడ్? సో ఐక్యరాజ్య సమితిని ఎప్పుడు ఏర్పాటు చేశారు? ఎప్పుడు ఏర్పాటు చేశారు మనకి? October 24th, 1945. సో October 24th ఏం డే అండి? October 24th. So option C is the correct one. So next, how many permanent members are there in the Security Council? So Security Council లో పర్మనెంట్ మెంబర్స్, సో ఎంతమంది సెక్యూరిటీ కౌన్సిల్లో పర్మనెంట్ మెంబర్స్గా ఉన్నారు? ఎన్ని దేశాలు? 3, 5, 6, 4. సో వాట్స్ యువర్ ఆన్సర్? ఎస్, కరెక్ట్ అండి. October 24th ఇస్ ద UNO డే. సో మనకి పర్మనెంట్ మెంబర్స్ ఎంతమంది ఉన్నారు సెక్యూరిటీ కౌన్సిల్లో? భద్రతా మండలిలో ఉన్నటువంటి పర్మనెంట్ మెంబర్స్ సో ఎంతమంది ఉన్నారు మనకి? 5 పర్మనెంట్ మెంబర్స్ ఉన్నారు. నాన్ పర్మనెంట్ మెంబర్స్ వచ్చేసి 10 నాన్ పర్మనెంట్ మెంబర్స్, రైట్? సో ఆప్షన్ బి ఈస్ ద కరెక్ట్ వన్. నెక్స్ట్ వన్, ద ఫస్ట్ సెక్రటరీ జనరల్ ఆఫ్ ద యునైటెడ్ నేషన్స్ వాస్? సో యునైటెడ్ నేషన్స్ యొక్క మొట్టమొదటి సెక్రటరీ జనరల్ ఎవరు? ద ఫస్ట్ సెక్రటరీ జనరల్ అండి, సెక్రటరీ జనరల్. సో విజయలక్ష్మి పండిట్, ట్రిగ్వేలి, దాగ్ హమ్మస్కోజల్, యూథాంట్. సో విచ్ ఆప్షన్ ఈస్ ద కరెక్ట్ వన్? యునైటెడ్ నేషన్స్ యొక్క మొట్టమొదటి సెక్రటరీ జనరల్ ఎవరు? యునైటెడ్ నేషన్స్ యొక్క మొట్టమొదటి సెక్రటరీ జనరల్. సో ఆన్సర్ వచ్చేసి మనకి ఏంటి? ట్రిగ్వేలి, రైట్? సో ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ వన్. ఇప్పుడే చూసాం కదా. సో నెక్స్ట్ వన్, హూ వాజ్ ద ఫస్ట్ ఇండియన్ టు బి ద ప్రెసిడెంట్ ఆఫ్ UN జనరల్ అసెంబ్లీ? సో UN జనరల్ అసెంబ్లీ, సో సాధారణ సభకి సంబంధించి మొట్టమొదటి భారతీయ అధ్యక్షులు ఎవరు UN జనరల్ అసెంబ్లీకి సంబంధించి? ఆప్షన్స్ నట్వర్ సింగ్, BK కృష్ణ మీనన్, శ్రీమతి విజయలక్ష్మి పండిట్, రోమేష్ భండారి. సో UN జనరల్ అసెంబ్లీ సాధారణ సభ అంటాము. సో దీని యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడుంది అండి? మనకి న్యూయార్క్లో ఉంది, రైట్? సో అలాగే సో ఇందులో మెంబర్ కంట్రీస్ వచ్చేసి ఏవి మనకి? ఐక్యరాజ్య సమితిలో ఉన్నటువంటి 193 మెంబర్ కంట్రీస్ కూడా దీంట్లో సభ్యులుగా ఉంటారు. సో ఇది ఏం చేస్తుంది మెయిన్గా అంటే బడ్జెట్ని ఆమోదిస్తుంది ఐక్యరాజ్య సమితికి సంబంధించి. అలాగే భద్రతా మండలి ఉంది కదా మనకి, సెక్యూరిటీ కౌన్సిల్. సో దాంట్లో 10 నాన్ పర్మనెంట్ మెంబర్స్ ఉన్నాయి. సో వాటిని ఏ దేశాలు ఎన్నుకోవాలి అవన్నీ కూడా UN జనరల్ అసెంబ్లీయే చూసుకుంటుంది అనమాట. సో దీనికి ఆన్సర్ ఏంటి? కరెక్ట్ వన్ ఆప్షన్ సి, శ్రీమతి విజయలక్ష్మి పండిట్. నెక్స్ట్ వన్, విచ్ స్పెషలైజ్డ్ ఏజెన్సీ ఆఫ్ UNO లిస్ట్ వరల్డ్ హెరిటేజ్ సైట్స్? సో దీని గురించి ఇంకా చూడలేదు మనం. సో నెక్స్ట్ ఇప్పుడే చూస్తాం తర్వాత. సో వరల్డ్ హెరిటేజ్ సైట్స్ గురించి UNOకి సంబంధించి ఏ సంస్థ చూస్తుంది? యునెస్కో, యూనిసెఫ్, UNWTO, WWF. సో వరల్డ్ హెరిటేజ్ సైట్స్ అంటే ప్రపంచ వారసత్వ సంపదల్ని గుర్తించేటటువంటి సంస్థ ఏది? సో అది UNO స్పెషలైజ్డ్ ఏజెన్సీ అనమాట. సో ఆ సంస్థ ఏంటి మనకి? ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ వన్, యునెస్కో. యునెస్కో గుర్తిస్తుంది, రైట్? సో అందరూ కూడా కరెక్ట్ ఆన్సర్స్ చేశారు. ఓకే, సో ఇక్కడ నుంచి మనం ఇతర సంస్థల గురించి చూద్దాం. సో ఇతర అంతర్జాతీయ సంస్థలు, UNO కాకుండా ఇతర అంతర్జాతీయ సంస్థలు. ఫస్ట్ వన్, యూనిసెఫ్. యూనిసెఫ్ యొక్క ఫుల్ నేమ్ ఏంటి మనకి? యునైటెడ్ నేషన్స్ ఇంటర్నేషనల్ చిల్డ్రన్స్ ఫండ్, రైట్? సో యునైటెడ్ నేషన్స్ ఇంటర్నేషనల్ చిల్డ్రన్స్ ఫండ్, దీన్నే తెలుగులో ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ బాలల అత్యవసర నిధి. సో తెలుగులో కావాల్సిన వాళ్ళు నోట్ డౌన్ చేసుకోండి, ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ బాలల అత్యవసర నిధి. సో దీన్ని ఎస్టాబ్లిష్ చేసిన సంవత్సరం వచ్చేసి మనకి 1946. అండ్ దీని యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ అంటే మనకి న్యూయార్క్. సో మ్యాక్సిమం అన్ని న్యూయార్క్లోనే ఉంటాయి. సో యూనిసెఫ్ యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసి న్యూయార్క్ అనమాట. ఓకే, సో ఇది వరల్డ్ వార్ 2 తర్వాత చిన్నపిల్లల యొక్క అవసరాల కోసం ఈ యూనిసెఫ్ సంస్థ అనేది ఏర్పాటైందనమాట. ఓకే,
సో దీని సేవలకు గాను 1965లో నోబెల్ బహుమతి అనేది యూనిసెఫ్ సంస్థకి లభించింది. నోబెల్ పీస్ ప్రైజ్ లభించింది 1965లో. ఓకే, సో ఇందులో యూనిసెఫ్కి అంబాసిడర్స్గా ఇండియన్స్కి సంబంధించి మన భారతీయులు వీళ్ళంతా కూడా నియమించబడిన వారు. వాళ్ళలో అమితాబ్ బచ్చన్, అమీర్ ఖాన్, షర్మిలా ఠాగూర్, రవి శాస్త్రి, ప్రియాంక చోప్రా, సచిన్ టెండూల్కర్ అండ్ ఇప్పుడు ప్రజెంట్ హిమా దాస్. రైట్, సో వీళ్ళంతా కూడా యూనిసెఫ్కి ఇండియన్ అంబాసిడర్స్ అన్నమాట. ఓకే, నెక్స్ట్ యునెస్కో. సో యునెస్కో, సో దీని గురించి ఇందాక క్వశ్చన్ అడగడం జరిగింది. రైట్, సో దీని యొక్క ఫుల్ నేమ్ యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్, సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్. ఇది మనకి 1946 డిసెంబర్లో యుఎన్ఓ యొక్క ప్రత్యేక సంస్థగా, ఐక్యరాజ్య సమితి యొక్క ప్రత్యేక సంస్థగా దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఓకే, సో దీని యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది మనకి? ప్యారిస్, ఫ్రాన్స్లో ఉన్నటువంటి ప్యారిస్. సో యునెస్కో యొక్క హెడ్ ఎవరు? డైరెక్టర్ జనరల్ అంటే అడ్రే అజోలోయ్. ఓకే, సో ఇప్పుడు ప్రజెంట్ వరల్డ్ హెరిటేజ్ సైట్స్. సో ఇదేంటి? వారసత్వ ప్రదేశాల యొక్క జాబితాని ఇది ఎప్పుడు ప్రకటిస్తూ ఉంటుందన్నమాట ఈ యునెస్కో అనేది. ఓకే, సో ఇప్పుడు మన భారతదేశంలో 38 హెరిటేజ్ సైట్స్ అనేవి గుర్తించడం జరిగింది. సో 2019లో గుర్తించినటువంటి ప్రదేశం వచ్చేసి జైపూర్, ద పింక్ సిటీ జైపూర్. సో జైపూర్ ప్రాంతాన్ని మొత్తాన్ని యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్గా గుర్తించడం జరిగింది. నెక్స్ట్ యుఎన్డిపి. సో యుఎన్డిపి ఫుల్ నేమ్ ఏంటి? యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. సో దీని ఏర్పాటు చేసింది 1965. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసి కూడా మనకి న్యూయార్క్. ఓకే, సో యుఎన్ఓ యొక్క అంటే ఐక్యరాజ్య సమితి యొక్క అనుబంధ సంస్థలు అంటాం కదా, సో వాటన్నిటిలో కూడా యుఎన్డిపిఏ పెద్దదన్నమాట. ఓకే, సో ఇది యుఎన్డిపి గురించి. అండ్ నెక్స్ట్ వచ్చేసి యునైటెడ్ నేషన్స్ హై కమిషనర్ ఫర్ రెఫ్యూజీస్, యుఎన్హెచ్సిఆర్. సో ఇది 1950లో ఏర్పాటు అవడం జరిగింది. ద యుఎన్హెచ్సిఆర్ హ్యాస్ won 2 నోబెల్ పీస్ ప్రైజెస్. ఒకటి వచ్చేసి 1954, ఇంకోటి 1981. సో దీనికి నోబెల్ పీస్ ప్రైజ్ అనేది లభించింది. సో 1954లో ఒకసారి, 1981లో ఒకసారి అనమాట. ఓకే, సో దీన్నే తెలుగులో ఏమంటాము అంటే ఐక్యరాజ్య సమితి శరణార్థుల హై కమిషన్ అనమాట. ఓకే, సో అంటే ఎవరైతే వలస ప్రాంతాల నుంచి వస్తూ ఉంటారో వాళ్ళకి రక్షణ కల్పిస్తూ ఉంటుందన్నమాట, అదర్ కంట్రీస్ నుంచి వచ్చిన వాళ్ళకి. రైట్, సో వాళ్ళకి సహాయాన్ని అందిస్తూ ఉంటుంది. వాళ్ళకి ఏమైనా సమస్యలు ఉంటాయి కానీ వాటిని తీర్చేస్తుంది అనమాట ఈ యుఎన్హెచ్సిఆర్ అనేది. రైట్, సో నెక్స్ట్ వన్ యుఎన్ఎఫ్పిఏ, యునైటెడ్ నేషన్స్ పాపులేషన్ ఫండ్. యునైటెడ్ నేషన్ పాపులేషన్ ఫండ్, దీన్నే ఏమంటున్నాము అంటే ఐక్యరాజ్య సమితి జనాభా కార్యకలాపాల నిధి. దీన్నే తెలుగులో ఐక్యరాజ్య సమితి కార్యకలాపాల నిధి. సో ఇది మనకి 1969లో ఏర్పాటైంది. హెడ్ క్వార్టర్స్ వచ్చేసి సేమ్ న్యూయార్క్. సో ఫస్ట్ అసలు యుఎన్ఎఫ్పిఏ అనమాట 1967లో జస్ట్ ఒక ఫండ్గా ఏర్పాటైంది. సో ఫండ్గా అంటే ఒక రక్షణ నిధిగా ఏర్పాటైంది అనమాట. ఆ తర్వాత 1969లో దీని యొక్క పేరు మార్చేశారు. ఆ పేరు వచ్చేసి సేమ్ యుఎన్ఎఫ్పిఏ. రైట్, సో దాన్ని ఐక్యరాజ్య సమితి జనాభా నిధిగా మార్చడం జరిగింది. ఎప్పుడు? మళ్ళీ 1987లో అనమాట. ఓకే, సో 1967లో జస్ట్ పాపులేషన్ ఫండ్గానే ఉన్నింది, జనాభా కార్యకలాపాల నిధిగానే. ఓకే, సో ఆ తర్వాత 1987లో ఏమొచ్చింది అంటే ఐక్యరాజ్య సమితి జనాభా నిధిగా మార్చడం జరిగిందనమాట. ఓకే, బట్ సింబల్ యుఎన్ఎఫ్పిఏ వర్డ్స్ మాత్రం అవి సేమ్గానే ఉన్నాయి. నెక్స్ట్ వన్ యుఎన్సిటిఏడి. ఓకే, సో యుఎన్సిటిఏడి అంటే యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్. సో దీని యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసి మనకి జెనీవా. ఎస్టాబ్లిష్ చేసింది 1964. ఓకే, సో ఇదేం చేస్తుంది అంటే మనకి యుఎన్సిటిఏడి అంతర్జాతీయంగా ట్రేడ్ని ఎంకరేజ్ చేస్తుంది అనమాట, అంటే వాణిజ్యాన్ని ఎంకరేజ్ చేస్తుంది. అలాగే ఏవైతే
డెవలప్ చెందని దేశాలు ఉంటాయి కదా, నాన్ డెవలప్డ్ కంట్రీస్. సో వాటిల్లో అనమాట ఆ కంట్రీస్కి ఆర్థికంగా అభివృద్ధి కోసం యుఎన్సిటిఏడి కొన్ని కార్యక్రమాలని చేస్తూ ఉంటుందన్నమాట. సో ఇది ఈ సంస్థ యొక్క మెయిన్ ఉద్దేశం, యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్. నెక్స్ట్ వన్ యుఎన్ఐడిఓ. దట్ మీన్స్ యునైటెడ్ నేషన్స్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. సో ఇది వచ్చేసి మనకి తెలుగులో ఐక్యరాజ్య సమితి పారిశ్రామిక అభివృద్ధి సంస్థ. ఐక్యరాజ్య సమితి పారిశ్రామిక అభివృద్ధి సంస్థ అన్నమాట తెలుగులో. ఓకే, సో ఇది 1966లో స్టార్ట్ అయింది. వియన్నా దీని యొక్క హెడ్ క్వార్టర్స్. ఓకే, సో 1985లో అనమాట ఐక్యరాజ్య సమితి యొక్క ప్రత్యేక సంస్థగా కూడా ఇది గుర్తింపు పొందడం జరిగింది. రైట్, ఓకే. సో నెక్స్ట్ వన్ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్, WTO, వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్. ఓకే, సో ఇది మనకి తెలుగులో ప్రపంచ ఆరోగ్య సంస్థ, ప్రపంచ వాణిజ్య సంస్థ. మనకి WHO కూడా ఉంది కదా, సో అలాగే WTO. సో ట్రేడ్ అంటే వాణిజ్యం, సో ప్రపంచ వాణిజ్య సంస్థ. సో ఇది మనకి 1995 స్థాపించిన సంవత్సరం. ఎక్కడ దీని యొక్క హెడ్ క్వార్టర్స్? జెనీవా. రైట్, సో జెనీవాలో స్టార్ట్ అయింది. సో ఇదేంటి వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ అంటే ప్రపంచ దేశాలు ఉన్నాయి కదా, సో ఆ ప్రపంచ దేశాలు మధ్య ఫ్రీ ట్రేడ్ చేయడం అనమాట. సో ఫ్రీ ట్రేడ్ చేయడానికి ప్రోత్సహిస్తుంది ఈ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ అనేది. సో దీనికి సంబంధించి 1948లో గాట్ అనేటటువంటి ఒక అగ్రిమెంట్ ఉంది. దాన్నే మనం జనరల్ అగ్రిమెంట్ ఆన్ టారిఫ్ అండ్ ట్రేడ్, సో అది ఏర్పాటైందనమాట 1948లో. ఈ దేనికోసం? ప్రపంచ దేశాల మధ్య స్వేచ్ఛ వాణిజ్యాన్ని, ఫ్రీ ట్రేడ్ చేయడానికి ఫస్ట్ గాట్ అనేది ఏర్పాటయింది. సో ఆ తర్వాత 1994లో ఒక అగ్రిమెంట్ జరిగింది, మొరాకోలో ఒక సమావేశం జరిగింది. ఆ అగ్రిమెంట్ పేరేంటి? మార్కేష్ అగ్రిమెంట్ అనమాట. ఓకే, సో ఈ మార్కేష్ అగ్రిమెంట్ ప్రకారం ఏంటి అంటే ఈ గాట్ ప్లేస్లో 1995 నుంచి WTO వచ్చింది అనమాట, అమల్లోకి వచ్చింది. రైట్, సో ఈ మార్కేష్ ఒప్పందం ద్వారా గాట్ ప్లేస్లో 1995లో WTO అనేది అమల్లోకి వచ్చింది. రైట్, సో ఇది టోటల్గా ఎన్ని కంట్రీస్ ఉన్నాయి మనకి WTOలో 164 కంట్రీస్ ఉన్నాయి. సో ఇప్పుడు ప్రజెంట్ WTO డైరెక్టర్ జనరల్ ఎవరు అంటే రాబర్ట్ అజెవెడో. ఓకే, సో టోటల్గా 164 కంట్రీస్. అందులో 163rd కంట్రీ వచ్చేసి మనకి లైబీరియా. ఆ తర్వాత 164th వచ్చేసి ఆఫ్ఘనిస్తాన్. ఓకే, సో దీనికి WTO సమ్మిట్స్ కూడా జరుగుతూ ఉంటాయి కదా. ఓకే, సో ఇప్పటిదాకా 11 సమ్మిట్స్ జరిగాయి. 12th సమ్మిట్ వచ్చేసి 2020లో జరుగుతుంది. ఓకే, సో కజకిస్తాన్లో జరుగుతుంది అనమాట. అది జూన్లో ఆర్ జూలైలో. ఓకే, సో 2020లో జరిగేటటువంటి సమావేశం వచ్చేసి కజకిస్తాన్లో జరుగుతుంది WTO సమావేశం అనేది. ఓకే, సో ఇది దీనికి సంబంధించి. నెక్స్ట్ వన్ UNEP, యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్. సో ఇది మనకి 1972లో స్టార్ట్ అయిందండి, 1972లో. సో దీని యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసి నైరోబీ, కెన్యా. ఓకే, సో ఇది ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ కాబట్టి సో పర్యావరణానికి సంబంధించినటువంటి అన్ని విషయాల్లో కూడా ఇదే అంతర్జాతీయంగా ఏ సంస్థ సహకారం అందిస్తుంది అంటే UNEP సహకారం అందిస్తుంది అనమాట. రైట్, సో నెక్స్ట్ వచ్చేసి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. సో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ WHO, సో ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలుగులో. సో ఇది వచ్చేసి మనకి 1948లో స్థాపించారు. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసి జెనీవా. రైట్, సో జెనీవా. సో ఈ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అంటే మనకి ఏం చేస్తుంది ఇది అంటే ప్రజలందరికీ కూడా ఆరోగ్యానికి సంబంధించిన, హెల్త్కి సంబంధించినటువంటి అన్ని సదుపాయాలు అనేది ఇదే కల్పిస్తుంది అనమాట. ఓకే,
సో ఇంకొకటి ఏప్రిల్ 7th వచ్చేసి ఏంటి మనకి ప్రపంచ ఆరోగ్య దినోత్సవం, రైట్. సో వరల్డ్ హెల్త్ డే అంటాము, వరల్డ్ హెల్త్ డే. అది వచ్చేసి మనం ఎవ్రీ ఇయర్ కూడా ఏప్రిల్ 7th జరుపుకుంటాం అనమాట. ఓకే, సో ఎందుకు ఏప్రిల్ 7th అంటే మనకి 1946న ఈ WHO ఆమోదించడం జరిగింది. బట్ 1948 ఏప్రిల్ 7th నుంచి మనకి ఇది అమల్లోకి వచ్చిందనమాట, ఈ WHO అనేది. ఓకే, సో అందుకని ఏప్రిల్ 7th వరల్డ్ హెల్త్ డేగా జరుపుకుంటాం. అండ్ నెక్స్ట్ వన్ WMO, సో వరల్డ్ మెటరలాజికల్ ఆర్గనైజేషన్. ఇది మనకి 1950లో స్థాపించారు. సో దీని యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసి జెనీవా. సో వరల్డ్ మెటరలాజికల్ ఆర్గనైజేషన్ ఇదేంటి అంటే వాతావరణానికి సంబంధించినటువంటి అన్ని కార్యకలాపాలు ఏవైతే ఉంటాయో వాటన్నిటినీ కూడా సమన్వయపరిచి వాటి యొక్క ఏవైనా పొల్యూషన్స్ అలాంటివన్నీ లేకుండా సహాయం చేస్తూ ఉంటుందన్నమాట ఈ WMO అనేది. ఓకే, సో వాతావరణానికి సంబంధించినటువంటి ఏ సంస్థ? WMO, వరల్డ్ మెట్రలాజికల్ ఆర్గనైజేషన్. నెక్స్ట్ వన్ FAO, ఇది ఫుడ్ అండ్ అగ్రికల్చరల్ ఆర్గనైజేషన్. సో ఇది 1945లో ఏర్పాటు చేశారు. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ రోమ్. ఓకే, సో ఇదేంటి అంటే పౌష్టికాహారం, న్యూట్రిషన్ సంబంధించినటువంటి ఏవైతే జీవన ప్రమాణ స్థాయిలు ఉంటాయి కదా దానికి సంబంధించి వాటికి ఎప్పటికప్పుడు పెంచుతూ ఉండడం, అలాగే ఏవైనా ఆహార ఉత్పత్తులు ఉంటాయి కదా వ్యవసాయానికి సంబంధించినటువంటి ఆహార ఉత్పత్తులు, సో అవన్నీ కూడా వాటి యొక్క దిగుబడులను పెంచడానికి ప్రోత్సహించడం, ఇవన్నీ ఈ FAO చూసుకుంటుంది అనమాట. ఓకే, సో నెక్స్ట్ వన్ వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్. సో ఇదేంటి? ప్రపంచ ఆహార పథకం తెలుగులో 1963లో ఏర్పాటు చేశారు. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసి రోమ్, ఇటలీలో ఉన్నటువంటి రోమ్ అనమాట. వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్. సో ఇదేంటి అంటే ఎప్పుడైతే ప్రకృతి వైపరీత్యాలు ఏర్పడతాయి కదా, డిజాస్టర్స్ అలాంటివి, సో అలాంటివన్నీ ఏర్పడినప్పుడు అనమాట అక్కడ ఉన్నటువంటి ప్రజలకి ఆహార అవసరాలను తీర్చడం కోసం ఈ సంస్థని ఏర్పాటు చేశారనమాట, వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్. దీన్నే తెలుగులో ప్రపంచ ఆహార పథకం అంటాం. నెక్స్ట్ వన్ ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్. సో ఇది మనకి 1999లో ఏర్పాటు చేశారు జెనీవాలో, అది కూడా. ఓకే, సో దీన్నే మనం తెలుగులో అంతర్జాతీయ కార్మిక సంస్థ అంటాం, అంతర్జాతీయ కార్మిక సంస్థ. ఓకే, సో కార్మికులకు సంబంధించింది. సో ఈ సంస్థకి 1969లో నోబెల్ పీస్ ప్రైజ్ అనేది కూడా లభించడం జరిగింది, నోబెల్ శాంతి బహుమతి. ఓకే, నెక్స్ట్ వన్ IFAD, అంతర్జాతీయ వ్యవసాయ అభివృద్ధి నిధి అన్నమాట, ఇంటర్నేషనల్ ఫండ్ ఫర్ అగ్రికల్చరల్ డెవలప్మెంట్. సో ఇది రోమ్లో ఏర్పాటు చేశారు. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ ఇదేంటి అంటే డెవలప్డ్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో, డెవలపింగ్ కంట్రీస్, అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాలు అనమాట. ఆ దేశాల్లో ఆహార ఉత్పత్తి కానీ వాటిని నిల్వ చేయడానికి, అలాగే వాటిని సప్లై చేయడానికి, సో వాటి కోసం ఉద్దేశించిన ప్రాజెక్ట్ అనమాట ఇది, ఇంటర్నేషనల్ ఫండ్ ఫర్ అగ్రికల్చరల్ డెవలప్మెంట్. ఓకే, సో దీని యొక్క వర్క్ అనేది ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది అంటే 1977 నుంచి దీని యొక్క వర్క్ అనేది స్టార్ట్ అవ్వడం జరిగింది. ఓకే, అండ్ నెక్స్ట్ బ్రెటన్ వుడ్స్ ట్విన్స్. సో మనకి బ్రెటన్ వుడ్స్ కవలలు అంటాము. సో ఆ రెండు ఏంటివి? ద వరల్డ్ బ్యాంక్, ఇంకొకటి వచ్చేసి ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్, రైట్. సో మనకి 1944 జూలై 22 అనమాట అమెరికాలో, సో ఇక్కడ అమెరికాలో బ్రెటన్ వుడ్స్ నగరం అనమాట ఇది. ఈ బ్రెటన్ వుడ్స్ అనేది ఒక నగరం. సో ఆ నగరంలో అనమాట UN మానిటరీ అండ్ ఫినాన్షియల్ కాన్ఫరెన్స్ అనేది ఒక సమావేశం జరిగింది ఈ అమెరికాలో. అయితే ఈ సమావేశంలోనే ఈ IMF, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్, అలాగే వరల్డ్ బ్యాంక్ అనమాట. ఓకే, సో అప్పట్లో IBRD అంటాము, ఇది ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రీకన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్. సో ఈ రెండు ఏర్పరచాలి అని చెప్పి ఆ సమావేశంలో సంతకాలు జరిగాయి అనమాట, ఒప్పందం అనేది జరిగింది. సో అందుకని చెప్పి ఈ రెండింటిని ఏమంటున్నారు అంటే బ్రెటన్ వుడ్స్ ట్విన్స్ అంటున్నారు, రైట్. సో ఇప్పుడు మనం IMF గురించి చూద్దాం. ఫస్ట్ ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్.
సో దీన్నే అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ, తెలుగులో వచ్చేసి అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ. సో ఇది మనకి 1944లో స్థాపించినా కానీ 1945 నుంచి ఇది అమల్లోకి రావడం జరిగింది. ఓకే, సో అమల్లోకి వచ్చింది, కానీ వర్క్ ప్రోగ్రెస్గా చూసుకుంటే ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది అంటే 1947 నుంచి అమల్లోకి వచ్చింది అనమాట మెయిన్గా. ఓకే, సో దీని యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడండి? IMF హెడ్ క్వార్టర్స్ వాషింగ్టన్ డీసీ, రైట్. ఓకే, ఇది అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ గురించి. అండ్ నెక్స్ట్ వరల్డ్ బ్యాంక్. సో బ్రెటన్ వుడ్స్ కౌలర్లో ఇంకోటి ఏంటి మనకి వరల్డ్ బ్యాంక్, దాన్నే మనం IBRD అని కూడా అంటున్నాము, ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రీకన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్. ఓకే, సో దీని యొక్క హెడ్ క్వార్టర్స్ కూడా సేమ్ వాషింగ్టన్ DC. అండ్ ఇది ఎప్పుడు ఏర్పాటు చేశారు? 1944లోనే, బట్ 1945 నుంచి ఇది అమల్లోకి వచ్చిందనమాట. ఓకే, సేమ్ ఇది కూడా వర్క్ ప్రోగ్రెస్ అనేది ఎప్పుడు స్టార్ట్ అయింది? 1947 నుంచే స్టార్ట్ అయింది. సో రెండు కూడా ఒకటే డేట్స్ అండి. 1944లో స్థాపించారు, 1945 నుంచి అమల్లోకి వచ్చింది, బట్ వర్కింగ్ ప్రోగ్రెస్ అంతా కూడా 1947 నుంచి వర్కింగ్ ప్రోగ్రెస్ అంతా స్టార్ట్ అయిందన్నమాట. ఓకే, సో ఇది ప్రపంచ బ్యాంక్ గురించి, రైట్. సో ఇంకా కొన్ని అంతర్జాతీయ సంస్థలు ఉన్నాయి, సో అవి మనం రేపటి క్లాస్లో చూద్దాం. ఓకే, సో నెక్స్ట్ 5 PM జనరల్ సైన్స్ క్లాస్ అనేది స్టార్ట్ అవుతుంది. సో దాంట్లో కెమిస్ట్రీ గురించి చూద్దామండి జనరల్ సైన్స్లో, రైట్. సో అది 5 PM స్టార్ట్ అవుతుంది. సో అందరూ జాయిన్ అవ్వండి జనరల్ సైన్స్ క్లాస్కి, రైట్. సో థ్యాంక్ యూ అండి. సో అందరూ ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే వీలైనంత మందికి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.